మహిమ స్వరూపి అయినటువంటి ప్రియ ప్రభు యేసుక్రీస్తు నామమందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నారు. ప్రతి జీవితాన్ని మార్చే నామం యేసునామం. ఎలాంటి కరడు కట్టినటువంటి చెడుతనంలో జీవించేటువంటి జీవితాన్నైనా ప్రేమతో పిలిచేటువంటి నామం యేసునామం. సంధించేటువంటి నామం యేసుక్రీస్తు నామం. మార్చగలిగిన నామం యేసుక్రీస్తు నామం. ఆ ఘననామానికి మరి ఒకసారి మీ అందరి ఎదుట వందనాలు తెలియజేస్తున్నారు. ఈ మరో సందేశముగా మార్కు సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక భాగాన్ని మీ దగ్గర ఉంచాలని కోరుతున్నాను. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. దేవుని యొక్క మహిమాన్వితమైన మాటలు, జీవముతో కూడిన మాటలు, రక్షణార్థమైనటువంటి మాటలు, ప్రతి మనిషిని పిలిచేటువంటి దేవుని యొక్క ఆత్మపూరితమైన ఈ మాటలను బట్టి దేవునికి మరొకసారి వందనాలు చెల్లిద్దాం. వాక్యంలో గమనిస్తే యేసుక్రీస్తు తీరమున నడుస్తున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. ఆ యొక్క గలిలయ సముద్ర తీరము గుండా ప్రభు నడుస్తున్నాడు. వాక్యంలో రాయబడింది ఆయన మరలా తీరము గుండా నడుచుచుండారు అనే మాటను మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఆయన ఏమి చేసినా అది ఒక వార్తనే అండి. వాక్యంలో గమనిస్తే మార్కు 2:1 ఆయన మరల కపెర్నహూము పట్టణానికి వచ్చాడు. పట్టణములోనికి మరలా వస్తే అదొక వార్త, తీరము గుండా మరలా నడుస్తే అదొక వార్త. యేసు ప్రభు యొక్క జీవితంలో ఏమి జరిగినా ప్రియమైన దేవుని బిడ్డలారా అది ఒక వార్త అండి. అలాగే దేవుని బిడ్డల జీవితంలో ఎవరైతే యేసు ప్రభు యొక్క ఆత్మను కలిగి ఉంటారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క ప్రేమ చేత నింపబడి ఉంటారో, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారో, వారు ఈ లోకంలో ఏది చేసినా కూడా అది దేవుని నామమహిమార్థమై అదొక వార్తగా ఉండడం ప్రారంభిస్తుంది. వాక్యంలో గమనిస్తే మార్కు 2:13 ఆయన మరల కపెర్నహూములో ఆ తీరము గుండా నడుస్తుంటున్నాడు. ఏంటండి, తీరము గుండా నడుస్తూ కూడా సేవనా? నడుస్తూ ఒక వ్యక్తిని పిలిచాడు. అనేక సందర్భాల్లో దేవుని కార్యం జరగాలంటే ఒక బ్రహ్మాండమైన ఏర్పాటు ఉండాలి, ఒక వేదిక ఉండాలి, చక్కటి మైక్స్ ఉండాలి, తర్వాత పబ్లిసిటీ ఉండాలి, వేవేల సంఖ్యలో ప్రజలు రావాలి. అలాంటి సమయంలో వాక్యం చెప్పాక దేవుని కార్యాలు అంటావు, కానీ నడిచే సమయంలో కూడా దేవుని కార్యాలా? అది కూడా ఒక చిన్న కార్యమా? కాదే. లేవి అనేటువంటి ఒక వ్యక్తిని అపోస్తలుడిగా పిలిచాడండి. 12 మంది అపోస్తలులో మరి ఒక అపోస్తలుడు తయారవుతున్నాడు. వెళుతూ ప్రభు పిలిచాడు. యేసు ప్రభు యొక్క జీవితం అంత అద్భుతాలమయం, యేసు ప్రభు యొక్క జీవితం అంతా ఆశ్చర్యాలమయం, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం అంతా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన నడిచిన, కూర్చున్న, నిద్రించిన, ప్రకటించిన, ప్రయాణించిన, సంచరించిన, విశ్రాంతి తీసుకున్న ప్రతిదీ ఒక అద్భుతమే. ప్రతి సమయంలో ఆయన తన తండ్రి యొక్క సేవ చేసేవాడు. వాక్యంలో గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క సమరయ ప్రాంతంలోని సుకారు అనేటువంటి గ్రామం దగ్గరికి చేరుకున్నాడు. బావి దగ్గర కూర్చున్నాడు. అలసి ఉన్న రీతిగానే కూర్చున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలసినప్పుడు ఎవరైనా సేవ నుంచి విశ్రాంతి తీసుకుంటారు. అయితే ప్రభు యేసు ఉంటున్నాడు, అలసి ఉన్నట్టుగానే ఉన్నాడు. అయితే ఆ యొక్క సుకారు గ్రామపు స్త్రీని రక్షించేటువంటి పరిచర్య ప్రారంభించాడు. ప్రేమైన వారులారా, అందుకే అంటున్నాను కదా, యేసు ప్రభు యొక్క జీవితం అంతా సేవామయం. ఆయన ఏనాడు కూడా సమయాన్ని వృధాగా పోనీయలేదు. దేవుని వాక్యంలో గమనిస్తే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 10వ వచనంలో అది భోజనపు వేళ, మధ్యాహ్నపు భోజనపు వేళ, ఆకలి మండుతుంది. అపోస్తలుడైనటువంటి పేతురులో ఆకలి కొని భోంచేయవలనని కోరాడు, భుజించవలనని కోరాడు. అయితే అంతకంటే మించిన ఒక కోరిక ప్రబలింది. ఆ సమయంలో ప్రార్థిస్తూ ఉండగా అతడు పరవశుడైపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క సన్నిధానంలో ఉండేవారికి సమయం అంటూ లేదా, అసమయం అంటూ లేదా. ప్రతి సమయము విలువైంది, ప్రతి సమయము ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యంలో గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి గమనిస్తే దేవుని చేత విశేషముగా వాడబడిన పౌలు చెప్పినటువంటి మాట, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయవద్దండి. అజ్ఞానులైతే సమయాన్ని పోనిస్తారు, జ్ఞానులు సమయాన్ని పోనీయరు. కనుక జ్ఞానుల వల్ల నడుచుకోనండి అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని యొక్క ప్రియమైనటువంటి బిడ్డలకు దేవుడిచ్చినటువంటి గొప్ప వరములలో ఒక వరం టైం, సమయం అనేటువంటిది. ఎప్పుడైతే సమయాన్ని పాటించేటువంటి వారుగా ఉంటారో వారి జీవితంలో గొప్పవైన ఆశీర్వాదాలు పొందేవారుగా ఉంటారు. దేవుని వాక్యంలో గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య అద్భుతాలమయం, ఆశ్చర్యములమయం. ఇంతవరకు చెప్పాను కదా, ఆయన పడుకొని ఉన్న అదొక పరిచర్య.
ఆ యొక్క వ్యభిచారం మందు పట్టబడే స్త్రీకి ఎదురుగా శాస్త్రులు పరిసయ్యులు నిలబడినప్పుడు వారు ప్రశ్నలు అడుగుతుండగా లేదా ప్రభువును ప్రేరేపిస్తుండగా మౌనంగా ఉంటే అది ఒక సేవే. యేసు ప్రభు యొక్క జీవితంలో ప్రతి నిమిషం ప్రతి సమయం దేవుని నామహిమార్థమై సేవలో గడిచిందండి. దేవుని వాక్యంలో గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది కదా, అక్కడ లేవి ఉంటున్నాడు. అతడు రోమా ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి, సుంకపు గుత్తదారుడు. అతడు సుంకపు మెట్టు దగ్గర కూర్చునేటువంటి వాడు. కపెర్నహూములో ఎంత ఉజ్జీవం వచ్చినా ఈ వ్యక్తికి ఆ ఉజ్జీవం పట్టదండి. ఆ యొక్క కపెర్నహూములోని ఒక ఇంటిలోనికి యేసు ప్రభు వస్తే ఆ కపెర్నహూము కదలి ఆ యొక్క ఇంటి దగ్గరికి వస్తుంది, ప్రభు యొక్క మాటలు వినేదానికి, ప్రభు చేసే అద్భుతాలు చూచేదానికి. అయితే ఆ సంగతి ఏమి పట్టదా ఈ యొక్క వ్యక్తికి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ఆశ్చర్యం అండి. అందులో ఒక కారణం ఉండవచ్చు ప్రియమైన వారులారా. రోమా ప్రభుత్వ ఉద్యోగిగా అతడు ప్రభుత్వం తరపున పన్నులు వసూలు చేసేటువంటి వాడు. ఆనాడు ఇశ్రాయేలీలకు రోమా ప్రభుత్వానికి పన్ను చెల్లించడమే ఒక కష్టం. ఎందుకంటే తమను పరిపాలించేవారు తమవారు కాదు అనేటువంటి భావన ఉంటుండగా అలాంటి పరిస్థితుల్లో రోమా ప్రభుత్వం కొరకితడు పనిచేస్తుంటున్నాడు. ఒకవేళ సంఘం, ఆనాటి యూదా సమాజం ఇతన్ని బహిష్కరించిందేమో, కాబట్టి ఇతని హృదయం ఇంకా కఠినమైపోయి ఉంటుంది. ఎందుకంటే తన వారు దేవుని ప్రజలు ఇతనికి దూరం అయిపోయారు. ఇతని చుట్టూ ఉండేవారు పాపులు, సుంకరులు మాత్రమే. అలాంటి పరిస్థితుల్లో హృదయం మరింత కఠినమై మరింతగా దేవునికి దూరం అయ్యాడేమో. అందుకే మరి యూదులంతా యేసు ప్రభు యొక్క మాటలు వినేదానికి వెళుతుంటే ఇతడు వెళ్ళలేకపోయాడు. కారణం యూదులతో కలిసి ఉండలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో ఒక వ్యక్తి యొక్క హృదయం కఠినమయ్యేదానికి దేవుని బిడ్డల ప్రవర్తన ఒక కారణం కావచ్చండి. బైబిల్లో గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే యెఫ్తా అనే వ్యక్తిని గురించి వ్రాయబడింది. యెఫ్తా అనేటువంటి వ్యక్తి ఒక వేశ్య యొక్క కుమారుడు. మరి యెఫ్తా యొక్క తండ్రి అయిన గిలాదుకు అప్పటికే భార్య వలన కలిగిన సంతానం ఉంది. అయితే వేశ్య వలన పుట్టినటువంటి కుమారుడు యెఫ్తా ఉంటున్నాడు. భార్య వలన పుట్టినటువంటి కుమారులు ఏమన్నారంటే, వేశ్య ద్వారా పుట్టినటువంటి కుమారుడైన యెఫ్తాను చూచి నీవు అన్య స్త్రీకి పుట్టినటువంటి వాడవు, మాలో నీకు పాలు లేదన్నారు. ఎప్పుడు ప్రేమ చూపించాల్సిన కుటుంబం వికటించిందో, ప్రేమ చూపించేదానికి బదులుగా గెంటేయడం ప్రారంభించిందో, అప్పుడే అల్లరివాడైన యెఫ్తా తయారయ్యాడు. అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలు వారి యొక్క ప్రవర్తన ద్వారా ఒక వ్యక్తిని దేవునికి దూరం చేయడం ప్రారంభిస్తారు. నాకు అనిపించినటువంటి సంగతి ఏంటంటే, లేవి ఎందుకు ప్రభు యేసు దగ్గరికి వెళ్ళలేదు? పక్షవాయువు గల వ్యక్తులు కూడా బాగైతుంటే ఆ టేబుల్ దగ్గర, ఆ సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడే, ఉజ్జీవం అతనికి పట్టలేదా? ఒకవేళ పోలేకపోయాడు. కారణం యూదులు అతని జీవితాన్ని బట్టి అతన్ని వెలివేసిటవచ్చు. అనేక సందర్భాల్లో విశ్వాసుల ప్రవర్తన, వారి యొక్క స్వనీతి, వారు అనుకునేటువంటి తమ నీతి, పాపులను ద్వేషించేటువంటి స్వభావం పాపిని మరింత పాపిగా చేస్తుంది. ఆ యొక్క పాపి యొక్క హృదయం మరింత కఠినమయ్యేట్టుగా చేయడం ప్రారంభిస్తుంది. దేవుని వాక్యంలో గమనిస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక వ్యక్తిని చూస్తాం. ఆ వ్యక్తి సమాధులలో ఉండేటువంటి వాడు. ఈ వ్యక్తిని గురించి నేను ఎందుకు చెప్తుంటున్నా అంటే, లేవి సమాజానికి ఎంత దూరం అయ్యాడో ప్రియ దేవుని బిడ్డలారా, యేసు అతని దగ్గరికే వెళ్ళాడు. యేసయ్యా మీ పరిచర్య ఏంటి? ఎంత దూరంగా ఉంటే అంత వారి దగ్గరికి వెళ్తాను అంటే రీచింగ్ ద అన్రీచ్డ్. ఎప్పుడు కూడా దేవుని యొక్క సువార్తకైనా పరిశుద్ధాత్మ పరిచర్యకైనా చిక్కకుండా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారే, వారి దగ్గరికి వెళ్ళటం ప్రభు యొక్క పరిచర్య. మార్కు 5:3లో గమనిస్తే ఒక వ్యక్తి ఉంటున్నాడు. సమాజములో కాదు ఉండేది, సమాధులలో ఉండేటువంటి వాడు. సమాధులలో ఉండేవాడే కాదు, సమాధులలో నివాసము చేసేటువంటి వాడు. అయ్యయ్యో, సమాజానికి ఎంత దూరం అయిపోయాడండి. సమాజానికి ఎంత వర్ణించలేని దూరంలోకి వెళ్ళిపోయాడు. అంతేకాదు, అతడు మిగుల ఉగ్రుడు కాబట్టి ఎవరు కూడా అతని దగ్గరికి వెళ్ళలేకుండా ఉంటున్నారు. ప్రభు అనుకున్నాడు, అతడు సమాజానికి, కుటుంబానికి, తండ్రి ప్రేమకు, తల్లి ప్రేమకు, కుటుంబ ప్రేమకు దూరం అయిపోయాడే. ఎంత దూరం అయిపోయాడు? అతని దగ్గరికి వెళ్ళేందుకు అతని కుటుంబ సభ్యులు కూడా వెళ్ళలేకుండా ఉంటున్నారు. అతడు ధరించేటువంటి వస్త్రాలు ఇచ్చేందుకు ఆ కుటుంబ సభ్యులు వెళ్ళలేరు. ఒకవేళ ఇచ్చి ధరింపజేసిన ఆ వస్త్రాలు అతడు తొలగిస్తాడు. ఎంత భయంకరం అండి. అయితే యేసు ఆ దూరములో సమాధులలో నివసించేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన పరిచర్య జరిగించాడు. యేసు ప్రభు ఎవరు ప్రేమైన వారులారా? పాపములలో, అపరాధములలో చచ్చిపోయిన వారు,
పరలోకానికి శాశ్వతంగా దూరం అయిపోయారా అన్నట్టుగా పాపపు ఊబిలో చిక్కుకొని ఉంటారు, లేకపోతే పాపపు సమాజంలో పట్టుబడి ఉంటారు. వారిని ప్రేమించి వారిని వెదక్కుతూ వారి దగ్గరికి వెళ్ళేటువంటి నామం యేసుక్రీస్తు నామం అండి. దేవుని వాక్యంలో గమనిస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ గెరాసేనుల దేశానికి చెందినటువంటి దయ్యములు పట్టిన వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఆ దయ్యములు పలికిన మాట, ప్రభువా ఈ దేశంలో నుండి మమ్మల్ని తోలివేయవద్దు అని ప్రభు దగ్గర వేడుకున్నట్టుగా మనం గమనించగలం. ఆ దయ్యములు ఒక మనుష్యునిలో ఉంటున్నాయి. అయితే ఆ దయ్యములు ఏం చేస్తున్నాయి? వాటి కార్యకలాపాల దేశమంతటిలో జరిగిస్తుంటున్నాయి. ఎంత భయంకరం అండి! ఆ దేశములో దయ్యముల కార్యకలాపాలు జరగాలంటే అవి ఒక మనుష్యుని తమకు స్థావరంగా చేసుకొని ఉంటున్నాయి. అయ్యయ్యో, ఒక మనుష్యుని జీవితం దయ్యములను ఆహ్వానించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఎంత భయంకరం! ఆ గెరాసేనుల దేశం ఎలా ఉంది? ఆ అద్భుతము చేసినా యేసు ప్రభువును చూచి మా దేశంలో ఉండకుండా వెళ్ళిపోమన్నారు. ఏంటి కారణం? ఆ దేశం యేసును స్వీకరించలేకుండా ఉంది. ఆ దేశమంతా దయ్యములే. అయితే ఆ దయ్యములు ఎక్కడుంటున్నాయి? ఒక మనుష్యుని కేంద్రంగా చేసుకొని ఉంటున్నాయి, ఒక మనుష్యుని స్థావరంగా చేసుకొని ఉంటున్నాయి. దయ్యముల పరిచర్య అదొక వింత పరిచర్య. ఒక మనుష్యునిలోనికి ప్రవేశిస్తాయి, ఆ మనుష్యునిలో అనేక కార్యకలాపాలు చేస్తుంటాయి. ఆ దయ్యములు ఎప్పుడు కూడా ఒక మనుష్యుని వెతకడం ప్రారంభిస్తాయి. వాక్యంలో రాయబడింది కదా, అవి విశ్రాంతి లేక తిరుగుతుంటాయి. వాటికి విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది? ఒక మనుష్యునిలోకి వచ్చినప్పుడు విశ్రాంతి దొరుకుతుంది. వాటి యొక్క విశ్రాంతి కొరకు అవి మనుష్యులలోనికి వస్తాయి, మనిషి యొక్క విశ్రాంతిని తొలగిస్తాయి. ఆ యొక్క మనిషినే కాదు, ఆ మనిషిలో నుండి ఆ కుటుంబం అంతా తమ కార్యకలాపాలు జరిగిస్తాయి. ఒక వ్యక్తి ఆ కుటుంబంలో దురాత్మల చేత పీడించబడుతున్నాడా, వాటి కార్యకలాపాలు ఆ వ్యక్తిలో నుండి విస్తరించడం ప్రారంభిస్తాయి. ప్రభు చూచాడు, అయ్యో ఈ మనుష్యుని కేంద్రంగా చేసుకొని ఆ దేశంలో తమ కార్యకలాపాలు జరిగిస్తున్నాయి కదా, వెళ్ళి ఆ వ్యక్తిని విడుదల కలగజేస్తాను, ఆ వ్యక్తిని విడిపిస్తా, ఆ దూరములో సమాధులలో ఉండే వ్యక్తి దగ్గరికి వెళ్తారనుకున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో దేవునికి దూరంగా ఉన్నావా, పాపములో కావలసినంతగా కొట్టుకొని పోయావా, కూరుకొని పోయావా, ఈ సందేశము ద్వారా యేసు నీ దగ్గరికి వస్తుంటున్నాడు. ఈ సందేశము ద్వారా ప్రియ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నీ దగ్గరికి వస్తున్నాడు. ప్రేమగల దేవుడు నిన్ను పలుకరిస్తుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవుని వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, అక్కడ ఒక కోనేరు, ఆ కోనేరు దగ్గర 38 ఏండ్ల నుండి పడి ఉండేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎంత భయంకరం అండి, ఎంత బాధాకరం! అతని కుటుంబానికి దూరం అయిపోయాడు, తన బంధువులకు దూరం అయిపోయాడు, సమాజానికి దూరం అయిపోయాడు. అయ్యో 38 సంవత్సరాలుగా ఆ వ్యక్తి పక్షవాయువుతో పడి ఉంటున్నాడు, ఒక కోనేటి దగ్గర ఉంటున్నాడు. ప్రభు చూచాడు, అయ్యో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాడు. అవునండి, మార్కు సువార్త 2:13 నుండి గమనిస్తే సమాజానికి ఉజ్జీవానికి దూరమైన లేవీ దగ్గరికి వెళ్ళాడు. ఆ పిదప మనం గమనించాం, గెరాసేనుల దేశంలో ఉండేటువంటి దయ్యములు పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ పిదప గమనిస్తే ఈ చోట మనం చూస్తున్నాం, బేతెస్తా కోనేటి దగ్గర పడి ఉండే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. యేసు ఎవరు? దేవునికి దూరమైన జీవితాలను, పరిశుద్ధాత్మకు దూరమైన జీవితాలను, వాక్యానికి దూరమైన జీవితాలను ప్రియ దేవుని బిడ్డలారా సంధించేటువంటి దేవుడు, ప్రేమతో పలుకరించేటువంటి దేవుడు, వారి దగ్గరికి వెళ్ళి ప్రేమతో ఆహ్వానించేటువంటి దేవుడు అంటున్నాడు. దేవుని వాక్యంలో గమనిస్తే మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో తీరము వెంబడి నడిచేటువంటి యేసు లేవిని చూశాడు, కనికరం చేత కదలించబడ్డాడు, ఒక మాట చెప్పాడు, నన్ను వెంబడించుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటకు లేచి కూర్చున్నాడండి. ఆ మాటకి లేచాడు, యేసయ్యను వెంబడించడం ప్రారంభించాడు. ఈ మాట తన దగ్గర చెప్పిన వారు ఎవరు లేరండి, అతన్ని స్వీకరించేవారే లేరు, వెలివేసేవారే, దగ్గరికి రమ్మనేవారే లేరు, గెంటి వేసేటువంటి వారే. ఎప్పుడైతే తను చేర్చుకునే ఒక మాట బయలుదేరిందో, నన్ను వెంబడించుమనే మాట బయలుదేరిందో, ఆ మాట తనకి ఆహ్లాదకరంగా మారింది. అంతేకాదండి, యేసు మాట శక్తి కలిగిన మాట, యేసు మాట జీవము కలిగినటువంటి మాట, యేసు ప్రభు యొక్క మాట అది పనిచేసేటువంటి మాట, యేసు ప్రభు యొక్క మాట సృజనాత్మకత కలిగినటువంటి మాట, యేసు ప్రభు యొక్క మాట జీవము కలిగినటువంటి మాట, యేసు ప్రభు యొక్క మాట స్వస్థపరిచేటువంటి మాట, యేసు ప్రభు యొక్క మాట అద్భుతాలు చేసేటువంటి మాట, యేసు ప్రభు యొక్క మాట ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేటువంటి మాట.
దేవుని వాక్యంలో గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఆ లేవిలో దేవుని కార్యమే లేదు. ఆ లేవి దేవునికి దూరం. ఆ లేవి పాపి, తన చుట్టూ పాపుల గుంపు కలిగి ఉంటాడు. తాను ఒక పాపి అయి పాపుల గుంపులో ఉండేటువంటి వాడు, వాక్యానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేటువంటి వాడు. అయితే దేవుని వాక్యంలో గమనించినట్లయితే లేనటువంటి ఆత్మీయ స్థితిగతులు అతనిలో కలుగునట్టుగా యేసుప్రభు అతను చూసి నన్ను వెంబడించు అనడం ప్రారంభించాడు. నన్ను వెంబడించు అనడం ప్రారంభించాడు. దేవుని ప్రియబిడ్డలారా, లేవి అనేటువంటి మాటకు అర్థం హత్తుకొనుట. పేరేమో హత్తుకోవటం, అయితే జీవితమేమో వర్ణించలేనంత దూరంలో ఉంది. ఈనాడు ఎంతమంది క్రైస్తవుల జీవితాల్లో పేరుకు తగినటువంటి జీవితం లేకుండా ఉండేవారు ఉంటున్నారు. వారి ఇంటిలో కుమారుడు పుట్టగానే వెంటనే సమూయేలు అని పేరు పెడతారు. ఎన్ని కుటుంబాలు ప్రేమైన వాళ్ళారా! ఎందుకంటే దేవుడిచ్చాడు, హన్నా ప్రార్థించినప్పుడు దేవుడిచ్చాడు కదా అనేటువంటి అర్థంతో పెట్టేవారు. కొందరైతే సమూయేలు వంటి ప్రార్థనా పరుడు, నిజంగా బైబిల్ గ్రంథంలో ఒక అరుదైనటువంటి వ్యక్తి అండి. చెప్పుకోదగ్గ ప్రార్థనా పరులు సమూయేలు ఒకడు ప్రేమైన వాళ్ళారా. నా కుమారుడు ఈ విధంగా కావాలి అని ఆ పేరు పెడతారేమో ఆ తల్లిదండ్రులు ఏ ఉద్దేశముతో పెట్టి ఉంటారో. అయితే ఈ సమూయేలు పెరుగుతూ ఉండగా వేరొక సమూయేలు అయిపోతాడండి. వేరొక వ్యక్తిగా మారడం ప్రారంభిస్తారు. ఒక వ్యక్తికి యోసేపు అనేటువంటి పేరు పెడతారు. ఎందుకంటే బైబిల్లో పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా యోసేపు నీతిమంతుడండి. మా కుమారుడు నీతిమంతుడు కావాలి అని చెప్పి యోసేపు అని పేరు పెడతారు. అయితే పెరుగుతుండగా ఆ వ్యక్తి మరొక వ్యక్తిగా తయారవుతారు. అయ్యో, ఈనాడు అనేక మంది క్రైస్తవుల జీవితాల్లో, దేవుని బిడ్డల జీవితాల్లో వారి పేరుకు తగినట్టుగా జీవించలేని వారు ఎందరో. లేవీని పేరుకు అర్థం ఏంటి? హత్తుకొనుట అంటాడు. మరి ఎవరిని హత్తుకొనుంటున్నావు? పాపులు, సుంకరులను హత్తుకొన్నాడు. అదేనా పేరుకు అర్థం? మరి యొక్క పేరు యొక్క ఉద్దేశం అదేనా? దేవుని ప్రియ బిడ్డలారా, యేసు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నీకు కలిగినటువంటి పేరు యొక్క అర్థం ఏంటి? క్రైస్తవ నామాన్ని ధరించావా? ఒకవేళ ఎస్తేరు అనేటువంటి పేరు కలిగి ఉన్నావా? హుల్దా అనే పేరు కలిగి ఉన్నావా? లేకపోతే మరి యొక్క చక్కటి పేరును కలిగి ఉంటున్నావా? ఆ పేరుకు తగ్గట్టుగా జీవిస్తుంటున్నావా? దేవుని గ్రంథములో ఉండేటువంటి మంచి మంచి క్యారెక్టర్స్ యొక్క జీవితాన్ని అనుకరిస్తుంటున్నావా? ప్రభు యేసు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. వాక్యంలో గమనిస్తే అతని పేరు లేవి, హత్తుకొనుట. అయితే పాపులను హత్తుకోనుండే వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ప్రభు ఆ వ్యక్తి దగ్గర నిలిచాడు. నన్ను వెంబడించుమన్నాడు. తన యొక్క ఉద్యోగాన్ని, తన పాపపు సుంకపు మెట్టును, తన యొక్క పాపుల గుంపును హత్తుకోనుండే వ్యక్తి ఒక్కసారి ఆ బంధకాల నుంచి విడిపించబడ్డాడు. అదే యేసునామం, అదే యేసు ప్రభు యొక్క మాట. దేవుని వాక్యంలో గమనిస్తే లూకా సువార్త 7:7లో ఆ యొక్క అధికారి వచ్చి ప్రభుతో చెప్పిన మాట, మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. మాట మాత్రము. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. మాట మాత్రము సెలవిమ్ము. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని పరిశుద్ధులారా, దేవుని విశ్వాసులారా, ఏదైనా దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటాడు. ఆయన మాట మాత్రం, మాట మాత్రం అండి. ఆ మాటకు ప్రత్యామ్నాయం లేదు, ఆ మాటకు పోటీగా వేరొకటి లేదు, ఆ మాటకు తిరుగు ఏది లేదండి, ఆ మాటకు ఆల్టర్నేటివ్ ఏది లేదండి. యేసు మాట, ఆయన మాటే ప్రేమైన వాళ్ళారా. ఆ మాటలో సృజనాత్మకత ఉంది. ఆ మాట మనిషి జీవితాన్ని మారుస్తుంది, మనిషి హృదయాన్ని మారుస్తుంది, మనిషి యొక్క ఆలోచన సరళిని మార్చేటువంటి మాట. దేవునికి నిజంగా స్తోత్రాలు, స్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో గమనిస్తే సుంకరులు, పాపులు అనేకులు ఆయనను వెంబడించువారైరి అని వ్రాయబడింది. ఏంటి కారణం? లేవి ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో సుంకరులు, పాపులందరూ వచ్చి కూర్చున్నారు. ఓ లేవి, నీ యొక్క స్నేహితులు ఎవరు? పాపులు. ఓ లేవి, నీ యొక్క స్నేహితులు ఎవరు? సుంకరులు. ఇలాంటి పాపుల గుంపును కలిగిన లేవి ఇప్పుడు ఆ గుంపు అంతటిని యేసు గుంపుగా మార్చడం ప్రారంభించాడు. తాను మారాడు. తన యొక్క గుంపు అంతటిని యేసు దగ్గరికి తీసుకొని వచ్చాడు. తన గుంపు అంతటిని ప్రభు యేసు దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఒకానొక సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నా యొక్క పరిచర్య ప్రారంభంలో ఒక యవ్వనస్తుడు ఉండేవాడు. ఆ యవ్వనస్తుడు ఒక పాపం చేసి ఒక భయంకరమైనటువంటి వ్యాధిని తెచ్చుకున్నాడు. ఆ సమయంలో వైద్యులు ఆ యవ్వనస్తుని భయపెట్టారు.
ఆ వ్యాధి నీ రక్తంలో కలిసిపోయింది. నీ జీవితంలో ఇక నువ్వు ఒక వ్యర్థమైన వ్యక్తివి కాబోతున్నావు. ఇదిగో ఇంత సొమ్ము నువ్వు చెల్లిస్తే చాలా ఖరీదైన మందులు వాడి నీ జబ్బు బాగు చేస్తామన్నారు. ఈ యొక్క అన్యుడైన యవ్వనస్తుడు కృంగిపోయాడు, భయపడ్డాడు. ఎవరో చెబితే ప్రార్థనకు నా దగ్గరికి రావటం జరిగింది. అతడు ప్రార్థనకు రాలేదు, కానీ వచ్చొక మాట అన్నారు, అయ్యగారు ఈ పాపం చేశాను నేను, ఈ జబ్బు సోకింది, వైద్యులు ఇంత డబ్బు అడుగుతున్నారు, మా తండ్రిని అడిగే ధైర్యం లేదు, అయితే ఎవరో చెప్పారు మీ దగ్గరికి వచ్చి అడిగితే మీరు సహాయం చేస్తారని, ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, నాకు ఇస్తారా అన్నాడు. నేను అన్నాను, నేను చాలా బిజీ పనులలో ఉన్నాను, వెంటనే డబ్బు తెచ్చిస్తాను, సాయంకాలం నీతో మాట్లాడతాను అని చెప్పి క్రిందికి దిగి వస్తుంటున్నాను. మెట్ల వెంబడి దిగి వస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు, కుమారుడా నువ్వు తిరిగి పైకి వెళ్ళు, అతడు అడిగిన డబ్బు నీవు ఇవ్వవద్దు, అయితే చేతులుంచి ప్రార్థించు. ఎప్పుడైతే ప్రభు యొక్క స్వరం నేను నడుస్తూ ఉండగా విన్నానో, యెషయా హిజ్కియాకు ప్రవచనం చెప్పి వెళుతుండగా నడిమిషాలలో వినిపించింది యెషయాకు దేవుని స్వరం. ఆ విధంగా నేను మెట్ల గుండా వెళుతుండగా దేవుని స్వరం వినిపించింది. నేను తిరిగి పైకి వచ్చాను. కొంచెం కష్టంగా ఉంది నాకు, ఎందుకంటే ఆ సొమ్ము ఇస్తానన్నాను, ఇవ్వకపోతే యవ్వనస్తుడు ఏమనుకుంటాడో, అయినా దేవుని మాట వినాలి కదా అని చెప్పి ఒక మాట అన్నాను, బాబు ఏమనుకోవద్దు, సాయంకాలం నీతో మాట్లాడతాను, ఇప్పుడు నేను డబ్బు ఇవ్వటం లేదు, అయితే నీ కొరకు ప్రార్థిస్తాను. ఆ యవ్వనస్తుడు ముఖం మార్చుకున్నాడు. అంటే డబ్బు ఇచ్చేదానికి తప్పించుకుంటున్నాడు అనుకున్నాడు. అతని తల మీద నా 2 చేతులు పెట్టాను, భారంగా ప్రార్థించాను. ప్రార్థన జరుగుతుంది, అయితే ఏం జరుగుతుందో నాకు తెలియదండి. ఆ యవ్వనస్తునికి ఉండేటువంటి ఆ యొక్క చర్మపు వ్యాధి స్కేల్స్ ఆఫ్టర్ స్కేల్స్, పొరలు పొరలు ఊడిపోయినట్టుగా పడిపోయింది దేవుని శక్తి ఎదుట. అయితే ఏం జరిగిందో నాకు తెలియదు. పని భారం మీద అర్జెంటుగా వెళ్ళిపోయాను. సాయంకాలం అయింది, తిరిగి నా దగ్గరికి వచ్చాడు, నిలబడ్డాడు. ఆ యవ్వనస్తుడు చెప్పిన మాట, అయ్యగారు మీరు డబ్బు ఇవ్వను అంటే నేను ఎంత బాధపడ్డానో, అయితే మీరు ప్రార్థిస్తుండగా ఒక అద్భుతం జరిగింది, నేను వర్ణించలేని అద్భుతం, నాకున్న జబ్బు ఏమీ లేకుండా పోయింది, ఇప్పుడు నేను చాలా చక్కగా ఉన్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పాడండి. నా పరిచర్లో దేవుడు జరిగించిన ఒక గొప్ప అద్భుతంగా చెప్పగలను. ఆ యవ్వనస్తుడు వెళ్ళాడు, తన బంధువులు తన వారు 18 మందిని తీసుకొని వచ్చాడండి. 18 మందిని, ప్రతి ఒక్కరూ రావటం. దయ్యముల చేత పీడించబడేవారు కొందరైతే, సమస్యల చేత పీడించబడేవారు మరికొందరైతే ఆ 18 మందిని తీసుకొని వచ్చాడు. 18 మంది కొరకే ప్రార్థించారు. 18కి అద్భుతాలు జరిగాయి. 18 మంది ప్రభు బిడ్డలై జీవిస్తుంటున్నారు. ఏంటి కారణం? ఒక వ్యక్తి నిజముగా యేసు ద్వారా పట్టబడితే, ఒక వ్యక్తి నిజముగా ప్రభు యొక్క శక్తి ద్వారా పట్టబడితే, ప్రియ దేవుని బిడ్డలారా యేసు దినాలు మాట్లాడుతున్నాడు, తన వారిని అందరినీ ప్రభు దగ్గరికి నడిపిస్తాడు. తన వారిలో ప్రతి ఒక్కరిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాడు. వాక్యాలు గమనిస్తే మార్కు సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో సుంకరులు, పాపులు ఇలాంటి వారు అనేకులు యేసు ప్రభుని వెంబడించేవారుగా మారిపోయారు. మొదట పాపికి పోలికగా ఉండే లేవి పట్టబడ్డాడు. అయ్యో లోకమును పాపమును పాపుల హత్తుకొనుండే లేవి ప్రభు అన్నాడు, నన్ను వెంబడించు, ఇక మీదట నీవు నన్ను హత్తుకొని ఉంటావు. యేసయ్యా మీ పరిచర్య ఏంటి? పాపమును హత్తుకొని ఉండేవారు, లోకమును హత్తుకొని ఉండేవారు, చెడు జీవితాన్ని హత్తుకొని ఉండేవారు, పాపపు స్నేహితులను హత్తుకొని ఉండేవారిని పిలిచేటువంటి దేవుడు. ఒక మాట, నన్ను వెంబడించు. ఒకవేళ దేవుని ప్రియబిడ్డ పాపమును హత్తుకొని ఉండే లేవివి నీవేనా? పాపపు స్నేహితులను హత్తుకొని ఉండే లేవివి నీవేరా? ఈ యొక్క సమయంలో ఈ సందేశము ద్వారా ఆ పిదప ప్రార్థనలో ఆ యొక్క సముద్ర తీరము కూడా నడుస్తూ లేవి దగ్గర నిలిచి పిలిచిన యేసు ఈ ప్రార్థనలో నీ దగ్గర నిలబడబోతున్నాడు. నేను ఆయన పిలవబోతున్నాడు. నీవు ఆయనను హత్తుకున్నట్లుగా తన తండ్రిని హత్తుకొని ఉండేటువంటి యేసు ప్రభు, ఆ యొక్క సింహాసనం మీద తండ్రి కుడి ప్రక్కలో ఉండేటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభు సిలువకు అంటుకున్నాడండి. మేకులతో కుచ్చబడగా ఆ యొక్క బాధకు శ్రమకు అంటుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈ దినాన మాట్లాడుతున్నాడు, యేసయ్య మాట్లాడుతున్నాడు. మరి ప్రభు మనతో మాట్లాడుతుండగా కలువరి సిలువలో నీ కొరకు రక్తము కార్చినటువంటి యేసు వైపు చూస్తూ పాపములన్నీ ఒప్పుకొని పాపమును హత్తుకొని ఉండే నీవు ఆ లేవి సువార్థికుడైన మత్తయిగా మారినట్టుగా నీ జీవితంలో ఒక సమూలమైన మార్పు కలుగునుగాక. తలలు వంచి ప్రార్థిస్తాం. ప్రేమగల జీవమగల మా తండ్రి, మహిమాన్వితమైనటువంటి యేసు ప్రభువ, సర్వశక్తిగల దేవుడవు,
సజీవమైన దేవుడవు, అత్యున్నతమైన దేవుడవు. మీరిచ్చిన సందేశమును బట్టి వందనాలు, మీరిచ్చిన సందేశమును బట్టి వందనాలు, మీరిచ్చిన సందేశమును బట్టి వందనాలు. దేవుని ఆత్మలైన దిగి వస్తుండగా ఒక్కొక్క లేవీలాగా పాపమును హత్తుకొనుండే ప్రతి ఒక్కరిని పిలవండి ప్రభువా. లోకమును హత్తుకొనుండే వ్యక్తులను పిలవండి నాయన. పాపపు స్నేహితులను హత్తుకొనుండే వారి దగ్గర ఇప్పుడు నిలబడండి నాయన. నిలిచి ప్రేమతో పిలవండి ప్రభువా. నన్ను వెంబడించుమనే మాట వినపడజేయండి. ఆ మాట వారి చెవులలో, వారి మనస్సులో, వారి హృదయాలలో, వారి ఆత్మలలో, వారి ఎముకలలో, వారి మూడుగలలో, నాయన వారి శరీర అవయవాల్లో ధ్వనించాలి. యేసయ్యా మీ మాట వినాలని కోరుతున్నాం నాయన. మీ కార్యం జరిగించండి. పాపమును హత్తుకొనేటువంటి లేవీలను యేసును హత్తుకునే వ్యక్తులుగా మార్చండి ప్రభువా. దేవా మీ కార్యాలు జరిగించండి, మీ కార్యాలు జరిగించండి, మీ కార్యాలు జరిగించండి, మీ కార్యాలు జరిగించండి. అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి. మీ సిలువ మరణపు శక్తిని చూపించండి నాయన. పాపము నుంచి లాగివేయండి ప్రభువా. మిమ్మల్ని వెంబడించే వ్యక్తులుగా చేయండి. అతి భయంకరమైన పాపము నుంచి లాగివేయండి నాయన. మిమ్మల్ని వెంబడించే వ్యక్తులుగా చేయండి ప్రభువా. దేవా మీ బిడ్డలను ఆశీర్వదించండి. మీ హస్తమును చాపండి ప్రభువా. వ్యాధిగ్రస్తులు ఉన్నారు నాయన, విడిపించండి తండ్రి. వ్యాధిగ్రస్తులు ఉన్నారు, విడిపించండి నాయన. వ్యాధిగ్రస్తులు ఉన్నారు, తక్షణమే విడిపించండి. యేసయ్య వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు, స్వస్థపరచండి తండ్రి. శరీరములో గడ్డలు లేదా కణితులు కలిగి బాధపడే మీ బిడ్డలను చూపిస్తున్నారు తండ్రి. అద్భుతాలు జరిగించండి నాయన. ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభువా. వింతలు జరిగించండి నాయన. ఆ యొక్క గడ్డలు తక్షణమే మాయమగునట్లుగా, తక్షణమే మాయమగునట్లుగా నాయన యేసు నామమందు ప్రకటిస్తూ ఉంటున్నారు, ప్రకటిస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు నాయన, ప్రకటిస్తుంటున్నారు. కంటిలో సమస్యలు కలిగి బాధపడే మీ బిడ్డలను చూపిస్తున్నారు. కంటిలో ఎల్లప్పుడూ నీరు గారుతూ బాధపడే మీ బిడ్డలను చూపిస్తున్నారు. స్వస్థపరచండి ప్రభువా, స్వస్థపరచండి నాయన, స్వస్థపరచండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా. తండ్రి స్వస్థపరచండి నాయన. ఒక్కొక్క శరీరాన్ని ముట్టండి, సమస్యలు బాధలు తొలగించండి ప్రత్యేకంగా ప్రభువా. ఈ సమయంలో మీ దగ్గర ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రతి ఒక్కరి పరిశుద్ధాత్మతో నింపండి. బలమైన మీ అభిషేకం ఇవ్వండి. ఆత్మలను సంపాదించే వ్యక్తులుగా చేయండి. పాపమును ద్వేషించే వ్యక్తులుగా చేయండి. సిలువలో వేలాడిన యేసు తప్ప వేరొక ఆకర్షణ వారి జీవితంలో ఎప్పటికీ లేకుండా చేయండి ప్రత్యేకంగా ప్రభువా. ఈ సమయంలో అడుగుతున్నాను, ఈ కృప గడియల టీవీ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించి స్పాన్సర్ చేసినటువంటి మీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. వారికి మేలు, వారికి ఆశీర్వాదం, వారికి కృప, వారికి దీవెనలు తండ్రి. వారి కుటుంబమునకు ఆశీర్వాదాలు తండ్రి. పిల్ల తరమున దీవెనలు ప్రసాదించండి ప్రభువా. క్రమము తప్పకుండా ప్రతి నెల కృప పరిచర్యకు నాయన తమ కానుకలు పంపిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి మేలును, వారికి ఆశీర్వాదం, వారికి నెమ్మది అనుగ్రహించండి. వారి అవసరతలు తీర్చండి. దేవుని సేవ అవసరతలు తీరుస్తుండగా వారి అవసరతలు తీర్చండి ప్రభువా. వర్షముల కొరకైన మా ప్రార్థనలు తన మీ సన్నిధానంలో ఉంచుతుంటున్నాం, అనుగ్రహించండి. మా యొక్క రాష్ట్రం నాయన ప్రభువ తండ్రి వర్షాభావము చేత బాధపడుతుండగా కరుణించండి, కరుణించండి, కరుణించండి ప్రభువ. నిండుగా వర్షములు కురిపించండి. మీకు స్తుతి చెల్లిస్తూ యేసు పేరుతో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.